పరంగా ఉన్న భూమిని 35 ఎకరాల 14 గుంటలకు సంబంధించిన భూమిని పేదవారికి ప్లాట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాన్నగారు నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీవల్లి. సంచలనమైన వార్తలు అందిస్తూ నిజ నిజాలే ఊపిరిగా మీ ముందుకు వస్తున్న ఏటీవీ చూస్తూ ఉండండి. నమస్కారం ఏటీవీలో స్వాగతం. దివంగత నాయకుడు దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా శ్రీపాద కాలనీలో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. కాంస్య విగ్రహాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కలిసి ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు అసెంబ్లీ స్పీకర్గా చేసిన సేవలను కొనియాడారు. మంథని ప్రాంత అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి అధిక నిధులు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. దుద్దిళ్ల శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా నిలిచారని, 1999 ఏప్రిల్ 13న నక్సలైట్ల కాల్పుల్లో దుర్మరణం చెందారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఫలాల పంపిణీ, రక్తదాన శిబిరం, మున్సిపల్ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరంగా ఉన్న భూమిని 35 ఎకరాల 14 గుంటలకు సంబంధించిన భూమిని పేదవారికి ప్లాట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా నాన్నగారు శ్రీపాదరావు గారు ప్రత్యేకంగా ఆనాడున్న పరిస్థితులు మరి భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొని అందరికీ కూడా పేదవారికి ఇళ్ల స్థలాలు కల్పిస్తే ఆ పేరు నేను నా కుటుంబము పెట్టలేదు. ఆ పేరును ప్రతిపాదన చేసింది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతవాసం. నేను పెట్టుకోవాలంటే రోజు కోటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా, గతసారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు పెట్టుకుంటే కానీ బోర్డు కూడా మార్పు చేసే కార్యక్రమం చేసిన ఆయన కూడా వాళ్ళని ఏమంటలేదు. మళ్ళా తిరిగి నేను గోరులే ఈరోజు పెట్టాలని ఈ కాలనీ వాసులు అందరూ కూడా అనుకుంటే, నేను చెప్పిన మీరు అందరూ అనుకుంటే పెట్టండి, పెద్దలందరి చేతుల మీద చేస్తామని చెప్పినాం. అది అందరు మీ బాధ్యత. ఈరోజు వారి ఆశయాన్ని సాధించడానికి చేస్తా ఉన్న ప్రయత్న భాగంలో మా సోదరులందరి మరి సమన్వయంతో వారందరి ఆలోచన మేరకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. శ్రీపాద కాలనీకి సంబంధించి ఇప్పటికే మొన్న ఎన్నికైన తర్వాత ₹1 పనులు పెట్టినాం. ఇంకా చేసేది పూర్తి స్థాయిలో మోడల్ కాలనీ చేస్తామని ఆలోచన చేసినాం. గతసారి మొదటిసారి ఎన్నికైనప్పుడు ప్రతిపక్షంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళా ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళా ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఈరోజు నేను మంత్రిగా, ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధిని కాంక్షించి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఒకటి తర్వాత ఒకటి చేసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అభివృద్ధికి నిర్వచనం ఇవ్వాలనే ఆంక్షతో పోతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండి ఇక్కడ 10 సంవత్సరాలు, మళ్ళా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది. కొంతమంది 10 సంవత్సరాలు చేయలేను, 2 సంవత్సరాలు ఏం చేస్తలేను అడుగుతున్నారు. 2 సంవత్సరాల్లో ఇంకేది చేయాలో చేసే కార్యక్రమాల్లో ఈ పట్టణానికి రూపం, ఈ పట్టణం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే కాంక్షతో నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక్కడున్న మా శాసనసభ్యులు కూడా ఏం సార్ మంత్రికి పోతా ఉన్నాయని కొద్దిగా ఇబ్బంది పడ్డా వాళ్ళకి చెప్పి సహకరించమని కోరి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నేను ఈరోజు పట్టణానికి సంబంధించి కూడా ఒకటి తర్వాత ఒకటి పని చేసుకునే కార్యక్రమం చేస్తాను. నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నా, వ్యక్తిగతంగా ఎవరికైనా పని చేయలేకపోతేనేమో, ట్రాన్స్ఫర్ చేయలేకపోతేనేమో, మా రాయమల్లకు పెద్ద పవర్ ఇవ్వలేకపోతేనేమో, మా సత్యంకు ఇష్టమో లేదో తెలియదు, కానీ ప్రజలకు 10 మందికి మేలు చేసే కార్యక్రమం అయితే చేస్తాం. మా సత్యం తిట్టుకున్నా, మా రాయమల్లు తిట్టుకున్నా, మా అమ్మాయి తిట్టుకున్నా, ఇంకెవరైనా తిట్టుకున్నా వ్యక్తిగతంగా వారి పనులు కాకుండా తిట్టుకుంటే పడతా.
కానీ 10 మందికి మేలు చేసే కార్యక్రమంలో రాజీ లేకుండా పని చేసే ప్రయత్నం చేస్తా. మరి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ప్రత్యేకంగా చాలా ఆలస్యమైంది. మరి మంత్రి గారు మాట్లాడేది సహచరులు, ఈరోజు గారు వెల్ఫేర్ మినిస్టర్, సాంఘిక సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్, ప్రత్యేకంగా మన స్కూళ్ళు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళు కానీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళు కానీ లేకుంటే సమాజంలో మరి ఉన్న ఈ వర్గాలని అభివృద్ధి చేయాలని ఈ మా ప్రభుత్వ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్న సోదరులు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు. వారు కూడా ఒక్క నిమిషం మాట్లాడతారు. అదేవిధంగా మా రాజ్ ఠాకూర్ గారు, మా విజయరంగారావు గారు మాట్లాడతారు. మరి ఈ మీటింగ్ ఏర్పాటు చేయొద్దు అనుకున్నా, తప్పకుండా ఒక చిన్న స్టేజ్ చేసింది. నేను ప్రత్యేకంగా మరొకసారి మా శ్రీపాద కాలనీ వాసులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా మీరు చూపించిన అభిమానానికి, మీరు చూపెట్టే అభిమానం మాకు స్ఫూర్తిగా నిలబడే కార్యక్రమం. 99లో ఇదే రోజు సంఘటన జరిగింది. ఆ సంఘటన సంబంధించి ఆ రోజు జరిగిన ఒక చాలా దుస్సంఘటన, ఒక నాయకత్వం కోల్పోయిన 50 సంవత్సరాలు కష్టపడి ఒక నాయకత్వ స్థాయికి, రాష్ట్ర స్థాయికి ఎదిగిన నాయకత్వాన్ని కోల్పోతే మరి అదే విధమైన పట్టుదలతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన నా ప్రజలు వారి అభిమాన నాయకుడి కొడుకుని నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఈ 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా పరంగా నిలబడ్డ నా సోదరుడికి, నా అక్కకి, నా పిల్లకి, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున హృదయపూర్వకంగా ఈ వర్ధంతి సందర్భంలో మీ అందరికీ నా వ్యక్తిగతంగా నేను హృదయపూర్వకంగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇదే మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ కోరుతాము.